చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బోయా BY-M1. సో ఈ వీడియోలో మనం ఈ మైక్ ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. లోపల ఏ కంటెంట్స్ వస్తాయో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో స్ట్రైట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్ ఇది మనకి ప్యాకింగ్ చూసుకుంటే ముట్టుకునే ముందు ఫస్ట్ దీన్ని శానిటైజ్ చేద్దాం. సో మీరు చూడొచ్చు, నేనైతే శానిటైజ్ చేసే తీసుకున్నాను అనమాట. మొత్తం స్మోక్తో నిండిపోయింది. సో మీరు చూడొచ్చు మొత్తం ఎవ్రీ హోల్. సో ఏంటంటే ఎవ్రీ హోల్లో పట్టుకునే ముందు నేను శానిటైజ్ చేసి ఆ తర్వాత ఈ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో చెప్పలేదని చెప్పకండి. సో శానిటైజింగ్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు మనకి ఇక్కడ అయితే ఉంది. సో ఇక్కడి నుంచి అయితే బ్రేక్ చేద్దాం. సో సీల్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. సో సీల్ బ్రేక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు లోపల వచ్చేసరికి కార్డ్బోర్డ్ ప్యాకింగ్ అయితే ఉంది. సో దీన్ని బయటికి లాగాలా. మీరు చూడొచ్చు వచ్చేసరికి కార్డ్బోర్డ్ ప్యాకింగ్ అయితే ఉంది. సో వన్స్ ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు బోయా M1 అయితే ఉంది. బోయా M1 అండ్ బాక్స్లో వచ్చేసరికి మనకి ఇన్వాయిస్ అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇన్వాయిస్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి 799 రూపీస్కి అయితే నాకైతే వచ్చింది. సో బాక్స్ అయితే కొద్దిగా వంగిందని చెప్పచ్చు. సో షేప్స్ అట్లా ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇంకా బాక్స్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే పైన మనకి బోయా బ్రాండింగ్ అయితే ఉంది. లావెలర్ మైక్రోఫోన్ క్రావియాట్ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి మైక్ ఎలా ఉంటుందో పిక్చర్ అయితే ఉంది. BY-M1 అని అయితే ఉంది. సూపర్ మైక్రోఫోన్ అనేది మెన్షన్ అయితే చేశారు. కంపాటబుల్ అని మొబైల్ అండ్ ల్యాప్టాప్ అండ్ ట్యాబ్ కానీ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో మనకి ఫర్ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ అయితే ఇదైతే మైక్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటే మనకి రెండు సైడ్లు ఒకే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బ్రాండింగ్ అనమాట. బ్యాక్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసరికి 65 Hz నుంచి 18 kHz వరకు అయితే ఉంటుంది. క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, DSLR అండ్ Camcorders అండ్ LR44 బ్యాటరీ మీద అయితే రన్ అవుతుంది. అండ్ 1/4 అడాప్టర్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కేబుల్ లెంత్ ఇవన్నీ ఇక్కడ మనకి బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. వెయిట్ కూడా మనకి బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అవుట్పుట్ ఇంపెండెన్సీ చూసుకుంటే మనకి 1000 ohm ఆర్ అంతకన్నా తక్కువ అనమాట. మ్యాక్సిమం వచ్చేసరికి 1000 ohms. ఇక్కడ మనకి ప్రైసింగ్ చూసుకుంటే 1995 రూపాయలు అనమాట. అండ్ పైన వచ్చేసరికి మనకి సీల్ లాంటిది ఏం లేదు, జస్ట్ మాన్యువల్గానే ఓపెన్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఏంటిది రావట్లేదే గబాల్ని. సో ఫైనల్గా అయితే నేనైతే బాక్స్ అయితే ఓపెన్ అయితే చేశాను. సో మనకి బాక్స్ ఓపెన్ చేసినట్టయితే చూడొచ్చు బోయా పౌచ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి హై క్వాలిటీ ప్రీమియం లెదర్ ఫినిష్లో అయితే వస్తుంది. అండ్ లోపల వచ్చేసరికి మనకి మైక్ అయితే ఉంది. సో ఇది మనకి బోయా BY-M1 మైక్రోఫోన్ అయితే. సో కత్తితో పనిలేదు, పక్కన పెడదాం. మీరు చూసుకుంటే మనకి ఇది సిలికా జెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల వచ్చేసరికి కొద్దిగా ప్యాకింగ్ అయితే ఉంది. దీంట్లో వచ్చేసరికి యాక్సెసరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో యాక్సెసరీస్ ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ కవర్ లోపల మనకి ఒక విండ్ ఫోమ్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు విండ్ ఫోమ్తో వస్తుంది, మైక్ పెట్టే విండ్ ఫోమ్ అనమాట. అండ్ LR44 బ్యాటరీతో అయితే వస్తుంది. సో మీరు DSLR అండ్ Camcorders కనెక్ట్ చేసేటప్పుడు ఈ LR44 బ్యాటరీని అయితే వేయాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కాలర్ క్లిప్ అనమాట. సో వీళ్ళు కాలర్ క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక 1/4 అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సింపుల్ చెప్పాలంటే కన్వర్టర్ అని కూడా చెప్పొచ్చు దీని సంగతి అయితే. సో ఇప్పుడు మనం ఇవన్నీ బాక్స్ లోపల పెట్టేద్దాం. మనం మైక్ ఎలా ఉందో అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మైక్ చూసుకుంటే సో మీరు చూడొచ్చు మైక్ వచ్చేసరికి ఎలా అయితే ఉంది. సో మీరు చూసినట్టయితే ఇది మనకి మైక్ కంట్రోలర్ అనమాట. సో ఇంకా దీంట్లో బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకుంటే సో ఏదైతే పైన బోయా అనే లోగో ఉందో సో దాన్ని మనం పట్టుకుని ఓపెన్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేస్తే ఇదైతే మనకి పైన టాప్ పోర్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మీకు అయితే స్లాట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు LR44 బ్యాటరీ అయితే వేయాలి. సో ఇది ఎప్పుడైతే మీ దగ్గర Camcorders ఆర్ DSLRs ఉంటుందో అప్పుడు వేస్తే సరిపోయింది. స్మార్ట్ ఫోన్కి యూజ్ చేసే సిచ్యువేషన్స్లో ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ మీరు సింపుల్గా జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసి దీన్ని అయితే మళ్ళీ క్లోజ్ అయితే చేసేయచ్చు. సో ఇది మనకి మైక్ మెయిన్ సెన్సార్ అయితే. సో మీరు చూడొచ్చు ఇది మైక్ మెయిన్ సెన్సారు. సో మనకి ఇది ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మైక్ కంట్రోలర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఆఫ్ అని ఉంది. స్మార్ట్ ఫోన్స్కైనా
లేకపోతే ఆఫ్ అన్న ఒకటే. మీరు కెమెరాక్స్ పెట్టినప్పుడు ఆన్ అయితే చేసుకోవాలి. అప్పుడు LR44 బ్యాటరీ అవసరం అయితే ఉంటుంది. మీరు చూసినట్టే గోల్డ్ ప్లేటెడ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ఇక మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి హోల్డర్ అనమాట. సింపుల్ చెప్పాలంటే కేబుల్ ఆర్గనైజింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే మనకి బోయా అయితే కల్పిస్తుంది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. సో ఎవరైనా గజిబిజిగా ఉంటుంది, ఈ వైర్ కేబుల్ తెగిపోయిద్ది అనే భయం ఉంటే మాత్రం జస్ట్ ఈ కేబుల్ ఆర్గనైజర్లో ఇట్లా పెట్టేస్తే సరిపోయిద్ది, మీ కేబుల్ అయితే పాడవదు. అండ్ ఫైనల్గా ఈ మైక్కి మనం ఇప్పుడైతే ఈ కాలర్ క్లిప్ని అయితే ఇప్పుడు ఈ మైక్ అయితే పెడదాం. ఇది వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ ఫినిష్తో అయితే వస్తుంది. సో సింపుల్గా ఏం లేదు. సో అయితే ఈ రౌండ్ ఉందో ఆ ప్లెయిన్ రౌండ్ గ్యాప్లోకి దీన్ని జాగ్రత్తగా నొక్కాలన్నమాట. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది స్టార్టర్స్కి అయితే మాత్రం. సో జాగ్రత్తగా పెట్టండి, ఇరిగిపోకూడదు అనమాట మైక్ సెన్సర్ అయితే. అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే విండ్ ఫోమ్ అయితే పెట్టండి, ఎందుకంటే ఇది లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కూడా ఇదైతే పిక్ చేస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా విండ్ ఫోమ్ అయితే పెట్టుకుంటే కానీ మీకు ఫ్యాన్ నాయిస్, విండ్ నాయిస్ లాంటిది అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బోయా BY-M1 అన్బాక్సింగ్ అయితే. సో ఈ మైక్ సంబంధించి ఫుల్ రివ్యూ అయితే నేనైతే చేస్తాను. సో ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, ఏ టైప్ ఆఫ్ యూట్యూబర్స్ ఈ మైక్ తీసుకోవాలని చెప్పేసి. సో ఈ మైక్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటివి ఉందా, విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా, మొబైల్కి యూజ్ చేస్తే మనకి ఆడియో అవుట్పుట్ ఎలా వస్తుంది, అన్నీ అయితే నేను డీటెయిల్డ్ రివ్యూలు అయితే కవర్ చేస్తాను అనమాట. రివ్యూ వచ్చేసి ఒక 10 days నుంచి 7 days మధ్యలో అయితే వచ్చేస్తుంది. మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. దీన్ని రివ్యూ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, ఒక అప్డేట్ ఇస్తాను అనమాట ఈ మైక్కి సంబంధించి. అండ్ ఆడియో క్వాలిటీ మొబైల్కి కనెక్ట్ చేస్తే ఎలా వస్తుంది ఇవన్నీ చెప్పినట్టుగా రివ్యూలు అయితే కవర్ చేస్తాను. మా ఛానల్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం అంటే ఏం లేదు, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ పెట్టుకుంటే మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా ప్రోగ్రామ్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి మీద సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో దిస్ ఈస్ మే నిఖిల్ ఫ్రమ్ Nikhil Tech in Telugu. Signing off. See you next video. Thanks for watching. Bye bye now.